మోనోపోలి. ఇప్పుడు మనం వాట్సాప్లో ఎవరితోనో మాట్లాడుకుంటుంటాం. నాకు ఇట్లా ఒంట్లో బాగాలేదు, ఈ జబ్బు వచ్చింది, లేకపోతే ఈ రకమైన సమస్యలు వచ్చినాయి, సో అండ్ సో డాక్టర్ని కలిశాను అన్నటువంటిది. లేదా ఇంకొకరితో మాట్లాడుకుంటాం, నాకు సో అండ్ సో కంపెనీది విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను, లేకపోతే సో అండ్ సో కొనుక్కుందాం అనుకుంటున్నాను, ఓ టీవీ కొందాం అనుకుంటున్నాను, ఫ్రిడ్జ్ కొందాం అనుకుంటున్నాను, లేకపోతే బంగారం కొందాం అనుకుంటున్నాను, ఇట్లాంటివి మాట్లాడుకుంటే ఆ తర్వాతన మీరు మీ సోషల్ మీడియా పేజీ తీస్తే ఆ అడ్వర్టైజ్మెంట్లు వరుసనే వస్తాయి. ఎందుకు వస్తున్నాయి ఇవి? మన ప్రైవసీ లేదు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లింక్ అయ్యి ఉంది. ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సప్ ఇవన్నీ ఒకదానికొకటి అనుసంధానం. వీళ్ళకతో దాదాపు 2000 అడ్వర్టైజ్మెంట్ అంటే 2000 కంపెనీలు టైఅప్ అయ్యి ఉన్నాయి, ఏజెన్సీలు టైఅప్ అయ్యి ఉన్నాయి. ఈ ఏజెన్సీల పని ఏంటంటే ఇట్లాగా మనం చాట్ చేసేటటువంటి దానికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో అండ్ సో చెప్తుంది. ఇది ఎక్కువగా ఏది ఉందో వాళ్ళు ఆ సదరు కంపెనీలకి మార్కెట్ ఇదిగో అని చెప్తారు. ఆ మార్కెట్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ సదరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఇస్తారు. ఇది సరికొత్తదైనటువంటి దందా. ప్రైవసీ ఉన్నట్ట లేనట్ట ఎవరి ఆలోచన వాళ్ళదే.